మంగళగిరి కార్పొరేషన్ ప్రత్యేకించి మంత్రి లోకేష్ నియోజకవర్గం అయినప్పటికీ మంగళగిరి టౌన్ రూరల్ ప్రాంతాల్లోని హోటల్స్లో నాణ్యత ప్రమాణాలు క్షీణించిన స్థితిలో ఉంటున్నాయి. ఈ తీరుతెన్నులపై నేటి కామన్ సెన్స్. ఎంటీఎంసీగా ఆవిర్భవించిన మంగళగిరిలో మంగళగిరి ఎమ్మెల్యే మరియు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. వివిధ ప్రభుత్వ వ్యవస్థలు కూడా భయభక్తులతో మెలుగుతున్నాయి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మంగళగిరి హోటల్స్పై సరైన పర్యవేక్షణ కొరవైంది. పెద్ద హోటల్స్ మాత్రమే కాకుండా గౌతమ్ బుద్ధ రోడ్కు ఇరుప్రక్కల ఇంకా పెదవడ్లపూడి రోడ్, నిడమరు రోడ్, నూతక్కి రోడ్, తాడేపల్లి రోడ్, చినకాకని రోడ్ తదితర రూరల్ ప్రాంతాల్లో కూడా చిన్న పెద్ద హోటల్స్, తోపుడు బండ్లపై ఇంకా చిన్న చిన్న షెడ్స్లోనూ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ప్రాంతంలో ఇంకా హైవే వెంట ప్రముఖ హోటల్స్ కూడా రద్దీగా నడుస్తుంటాయి. కానీ ఈ చిన్న పెద్ద హోటల్స్పై శానిటరీ, ఆరోగ్య అధికారుల తనిఖీలు కనపడవు. మంగళగిరి మున్సిపాలిటీగా ఉన్న సమయంలోనైనా శానిటరీ ఇన్స్పెక్టర్లు ఈ హోటల్స్పై ఓ కన్ను వేసి ఉంచేవారు. కానీ ఎంటీఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ విభాగం లేదు. అడపాదడపా గుంటూరు జిల్లా కేంద్రం నుండి రావాల్సిందే. అసలు వస్తున్నారో రావడం లేదో తెలియదు. ఈ ముసుగులో ఏమైనా అవినీతి నడుస్తుందేమో తెలియదు. ఈ హోటల్స్లో పలావ్ పాయింట్స్లో నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంటాయో తెలియదు. కిచెన్లో పారిశుద్ధ్యం సంగతి ఎవరికీ తెలియదు. కరోనా హెచ్చరికలు వినపడుతున్నా కనీసం ఎంటీఎంసీ కమిషనర్లలో ఒకరైనా ఈ విభాగాలను పర్యవేక్షిస్తే బాగుంటుంది. దాదాపు అన్ని హోటల్స్లో ఈగలు తిరుగుతూనే ఉంటాయి. కొన్ని హోటల్స్లో ఫ్యాన్స్ కూడా ఉండవు. ఇక టీ గ్లాసులు వేడి నీళ్లతో కడుగుతున్నారో లేదో తెలియదు. చికెన్, వేట మాంసం పరిస్థితులు తెలియవు. ఫ్రిడ్జ్లలో నిల్వ ఉండే వాటిని వాడుతున్నారో లేక ఫ్రెష్గా తెస్తున్నారో తెలియదు. మంచినీళ్ళ విభాగం కూడా ఎలా ఉంటుందో తెలియదు. దాదాపుగా ప్రజలు బాటిల్స్ కొనుక్కునే తాగే పరిస్థితిలోనే ఉంటున్నారు. హోటల్స్లో ఉచితంగా ఇచ్చే తాగునీరు ఎక్కడివో తెలియదు. టౌన్లోనే వీటిని పట్టించుకునేవారు లేకపోతే ఇక నిడమర్రు, చినకాకాని, నూతక్కి, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో తనిఖీలు ఉంటాయా అన్నది ప్రశ్నగా ఉంది. ఓవైపు కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనైనా ఎంటీఎంసీ అధికారులు స్పందించాలి. మంత్రి నారా లోకేష్ ఎంటీఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ హోటల్స్లో రోడ్డు పక్కనే ఉండే చికెన్ పలావ్, చికెన్ పకోడీ సెంటర్లలో ఏం నూనెలు వాడుతున్నారో తెలియదు. గతంలో పశువుల కొవ్వు నుండి తీసిన నూనెలు ఇక్కడ ఉపయోగించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. టోటల్గా మంగళగిరి నియోజకవర్గంలోని తినుబండరాల వ్యవస్థలను క్రమబద్ధీకరించాలి. ఇటీవల వీకెండ్స్లో కొన్ని కుటుంబాలు తాడేపల్లి, మంగళగిరిలో ఉన్న పెద్ద హోటల్స్కు రావడం పరిపాటైంది. ఈ సిటీ కల్చర్ ఎంటీఎంసీ పరిధిలో పెరిగింది. ఈ నేపథ్యంలో అందరి ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతగా ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ ఈ విభాగంపై దృష్టి సారించాలని ప్రజాభిప్రాయంగా ఉంది. It's common sense.